సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఈరోజు మార్కెట్ చూసారుగా. రేపు మార్కెట్ ఏంటి, రేపు ఎక్స్పైరీ నిఫ్టీ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్తే, ఎఫ్ఐడిఐ డేటా మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా ఈరోజు డేటా లోడ్ అవ్వలేదు. ఈరోజు 30 డేట్, బట్ 29 హ్యూజ్ సెల్లింగ్. మార్కెట్ పైకి వెళ్ళినా 29th రోజు మార్కెట్ పైకి వెళ్ళినా మనకి ఇక్కడ ఏం చేసింది, ఎఫ్ఐ డేటాలో సెల్లింగే కనబడింది. ఓకే, సో ఈ రోజు కూడా ఏం కనబడుతుంది, ఆల్మోస్ట్ ఈ రోజు కూడా నాకు తెలిసి సెల్లింగే కనబడుతుంది. నేను లోడ్ చేశాను, బట్ ఇంకా డేటా అయితే లోడ్ అవ్వలేదు. మీరు చెక్ చేయండి ఒకసారి. ఓకే, దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ చేంజింగ్ ఓఎల్ ఈరోజు చూస్తే మార్నింగ్ నుంచి ఎవరున్నారు. మార్నింగే నేను కొద్దిగా మార్కెట్ తేడాగా ఉందని చెప్పాను గ్రూప్లో, అది కూడా చెప్తాను దేనికోసమో. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ అంతా ఎవరు ఉండాలి, హెవీగా కాల్ సైడ్ ఉండాలి. తర్వాత పుట్ సైడ్ పెరిగారు, తర్వాత మళ్ళీ కాల్ సైడ్ తగ్గింది, పుట్ సైడ్ పెరిగారు. బట్ బోత్ ఆర్ ఈక్వల్ అయిపోయి ఒక రేంజ్లో ఫైట్ అయిపోయింది ఈరోజు మార్కెట్. టోటల్ ఏమైంది, టోటల్ ఈక్వల్ చేస్తున్నారు. మొన్నటి వరకు కాల్ ఎక్కువ ఉండాలి, పుట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు పుట్ పెరుగుతుంది. సో దట్ ఏంటంటే రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అవడం వల్ల ఏమవుతుంది, మంత్లీ పొజిషన్స్లో ప్రాఫిట్ వస్తుంది, వీక్లీ పొజిషన్స్లో ప్రాఫిట్లు వస్తాయి బిగ్ ప్లేయర్కి. సో ఏం చేస్తున్నారు, ఓపెన్ ఇంట్రెస్ట్లు రెండు ఈక్వల్ చేస్తున్నారు, రేంజ్లో ఉంచడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, మార్నింగ్ కాల్ సైడ్ ఉండాలి, తర్వాత పుట్ సైడ్ కూడా పెరుగుతుండాలి, కాల్ సైడ్ హెవీగా ఉండాలి. తర్వాత రెండు అలా టైం పాస్ చేస్తే, తర్వాత ఎక్కడ పెరగలేదు, ఒక రేంజ్లో ఉండిపోయి టైం పాస్ చేస్తే. టోటల్ వేలో సేమ్ కాల్ సైడ్ ఎక్కువ ఉంది, పుట్ సైడ్ చాలా తక్కువ ఉంది. బట్ సేమ్ అక్కడ కూడా అంతే, కాల్ సైడ్ ఎక్కువ ఉంది బట్ పెరగాలనుకుంటుంది, పుట్ సైడ్ కూడా మళ్ళీ పెరిగి బోత్ ఆర్ ఈక్వల్ అవ్వాలనుకుంటున్నాయి. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో చూడండి ఏమైందో. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్స్ వచ్చాడా అంటే లేదు. నాకేం బిగ్ ప్లేయర్స్ ఏం అనిపించట్లేదు. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఏదైతే లాంగ్ అన్వైండింగ్ వచ్చిందో, బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారో అంత ఓకే డేటా అనమాట. అంతా ఓకే డేటా, మేజర్ ఏం కాదు, ఓకే డేటా. తర్వాత షార్ట్ కవరింగ్లో ఓకే, లాంగ్ బిల్డప్ కూడా ఓకే డేటా, షార్ట్ కవరింగ్ మళ్ళీ ఓకే, లాంగ్ అన్వైండింగ్ కూడా ఓకే, అన్నీ ఓకే డేటా. నాట్ మేజర్ మార్కెట్లో కరెక్షన్స్ వచ్చి అంత లేదు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు చూస్తే లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. చూడండి, అబ్జర్వ్ చేయండి, కంటిన్యూగా లాంగ్ అన్వైండింగ్ చేయింది. బట్ ఇక్కడ ఏమైనా బిగ్ ప్లేయర్స్ అంటే లేదు, అంతా స్మాల్ ఓపెన్ ఇంట్రెస్టే. దీన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు మార్కెట్లోకి వద్దామండి. నేను ఒక ఆయన కామెంట్ చేశారు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఈరోజు మార్కెట్ చూస్తే నిఫ్టీ 50 ఎగ్జాక్ట్గా మన మార్కెట్ చూడండి. మార్కెట్ ఏమైంది, పైన నేను స్టాప్ వెళ్తుంటే పైకి వెళ్ళింది. ఇదే రేంజ్ నేను ఇక్కడ ఈ లెవెల్ కూడా ఒకటి పెట్టాను. నేను ఇలా ఒక లెవెల్ హారిజాంటల్ ఒక లైన్ పెట్టాను. నేనంటే జోన్ పెట్టుకున్నాను, కానీ నేను మీకు ఒక లెవెల్ పెట్టా. ఈ లెవెల్ చూడండి, ఆ లెవెల్ దాటి పైకి వెళ్ళింది, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది, పైకి వెళ్ళింది, రోజంతా టైం పాస్ చేసింది. మార్నింగే నేను గ్రూప్లో కూడా ఏం చెప్పానంటే, మార్కెట్ ఈరోజు తేడాగా ఉందని. వై రీజన్ సింపుల్. మార్నింగ్ తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది అంటే, ఇప్పుడు మార్నింగ్ ఓపెన్ అవ్వడం సెల్లర్స్ ఓపెన్ చేశారు. బాగా వినండి, ఇవే కీ పాయింట్స్. మీరు ఇవే వినరు, మీకు అర్థం అవుతుంది. మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవ్వడం ఏం చేశారు, సెల్లింగ్ ప్రెషర్తో ఓపెన్ చేశారు. ప్రీవియస్ డే ముందు రోజు ఏమైంది, బయర్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, అంటే బయింగ్ సైడ్ మార్కెట్ వెళ్ళాలనుకో, ఈరోజు ఓపెన్ అవడం కూడా బయర్సే చెయ్యాలి. ఓకే, బట్ ఓపెన్ ఎవరు చేశారు, సెల్లర్స్. ఓకే, డన్. ఓకే, ఇక్కడ ఏమైపోయారు, బయర్లు లేరు, ఓపెనింగ్లో లేరు. సెల్లర్ ఓపెన్ అయ్యాడు, మార్కెట్ని కిందకి తీసుకొచ్చాడు. బట్ తీసుకురావడం ఎలా తీసుకొచ్చాడు, విత్ ఇన్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్లో వచ్చిందా లేదు. ఫస్ట్ క్యాండిల్లో సెల్లర్ వచ్చాడు, ఇమ్మీడియట్గా సెకండ్ క్యాండిల్లో బయర్, మళ్ళీ థర్డ్ క్యాండిల్లో సెల్లర్, మళ్ళీ మార్కెట్ కదా హాల్ట్ అయ్యి దెన్ బ్రేక్అవుట్లో వచ్చి దెన్ రివర్సల్ తీసుకుంది. సేమ్ ఎక్కడుంది మార్కెట్, అదే రేంజ్లో. ఇప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఇదే క్యాండిల్లో సెల్లర్ వచ్చాడు, బయ్యర్ వచ్చాడు, సెల్లర్ వచ్చాడో, అక్కడ నాకు అర్థమైంది ఫైట్ అవుతుంది. ఓకే, అంటే మార్నింగ్ ఎవరైతే బయర్స్ ప్రీవియస్ డే వచ్చారో లేరు, ఇప్పుడు బయర్కి సెల్లర్కి ఫైట్ అయిపోతుంది. బయర్కి ఎలా అంటే ఏం చేయాలి, పక్కగా దీని పైన 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. మేజర్ లెవెల్ ఇది 24,920. దీని పైకి వస్తేనే బయర్ అన్నాడు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాడు, ఇంక పైకి వెళ్తుంది. లేదంటే లేదు, దాని కింద ఏమవుతుంది, కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు కిందకంటే మరి ఒకవేళ ఈ లో బ్రేక్ అయింది అనుకో, మీకు డౌట్ రావచ్చు, ఈ క్యాండిల్స్ లో బ్రేక్ అయ్యి వెళ్తుందని. అప్పుడే మీరు 30 minutes టైం ఫ్రేమ్లోకి వస్తారు. సో 30 minutes ఇది ఫస్ట్ క్యాండిల్,
నేను నార్మల్గా ఇలా చూస్తే ఓకే, ప్రీవియస్ నేను ఈ లెవెల్ కూడా మార్క్ చేశాను. ఈవెన్ మీరు సెన్సెక్స్ లో కూడా చూసుకోండి, కింద ఇగో 2 లెవెల్స్ పెట్టాను చూడండి, కింద ఒక లెవెల్, పైన ఈ లెవెల్, ఇవి అలానే ఉన్నాయి కదా, ఏం మార్చలేదు. నిఫ్టీలో మీకు కొద్ది చేంజెస్ కనబడతాయి. నేను కింద ఎక్కడ తెలుసా వెయిటింగ్, ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే ప్రీవియస్ ఇగో ఈ బయింగ్ ఎక్కడైతే జరిగిందో, ఇంత చూడండి, ఇక్కడ ర్యాలీ వచ్చి ఇక్కడ కొద్ది బయింగ్ జరిగి ఈ లో బ్రేక్ అయిపోతే నేను హ్యాపీ, ఎందుకంటే ఇటువైపు సైడ్ స్టాప్ లెస్ హంటింగ్ అవుతాయి. బట్ యూజువల్లీ, బట్ నార్మల్ గా మీరు ఆలోచించండి, ప్రీవియస్ గా స్టాప్ లెస్ ఇటువైపు ఉన్నాయి, బయింగ్స్ అప్ సైడ్ కి ఎక్కువ ఉన్నాయి స్టాప్ లెస్ కంపేర్ టు డౌన్. ఇగో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే అప్ సైడ్ ఉన్నాయి, బట్ అవి కూడా ఏంటి, ఓల్డ్ స్టాప్ లెస్లు, ఓల్డ్ ఎస్ఎల్ స్టాప్ లెస్లు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఇటు ఉన్నాయి, ఇవి స్టాప్ లెస్ ఏరియాలు. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈ మంత్ మీరు చూస్తే 24, 23వ తారీఖు నుంచి స్టాప్ లెస్ ఇటువైపు పడి ఉన్నాయి బిగ్ ప్లేయర్స్. రిటైల్ ట్రేడర్లు, కొంతమంది రిటైల్ ట్రేడర్లు కూడా ఇటువైపు ఉంటాయి హోల్డ్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇటువైపు మార్కెట్ కింద సైడ్ రావాలనుకో మార్కెట్, అప్పుడు ఏం చేయాలి, ఇటువైపు సైడ్ స్టాప్ లెస్లు తినాలి. ఇవన్నీ న్యూ స్టాప్ లెస్లు, న్యూ ఎస్ఎల్స్. ఇటువైపు ఎక్కువ ఉన్నాయా కంపేర్ చేస్తే ఇటువైపు ఎక్కువ ఉన్నాయంటే ఇటువైపు ఎక్కువ ఉన్నాయి, అండ్ ఓల్డ్ పక్కాగా మార్కెట్ ఇటువైపే తినాలి, ఇటువైపు తిని కరెక్షన్ తీసుకోవాలి. లాస్ట్ టైం కూడా చెప్పి మార్కెట్ చాలా డీప్ ఫాల్ అయిపోయింది, ఒక డీప్ కరెక్షన్ తీసుకోవాలి. ఈసారి కొద్ది కరెక్షన్ కోసం ఇది వెళ్తున్నట్టు ఉంది నాకు. మళ్ళీ వచ్చే రోజుల్లో పక్కాగా ఇది ఈ లో గాన్ బ్రేక్ అయితే దెన్ అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ న్యూ లో, అంటే ఇది కూడా బ్రేక్ అయ్యి కొత్తది వస్తుంది. దాని గురించి మనం మాట్లాడదాం. ప్రజెంట్ రేపు ఏంటి, ఈ రోజు మార్కెట్ చాలా రోజుల తర్వాత మార్కెట్ నా వరకు మీకు మధ్యలో మీకు ఇక్కడ ఒక సైడ్ వేస్ మార్కెట్, మేబీ మీకు చాలా వరకు మీకు సైడ్ వేస్ మార్కెట్లు కనబడ్డాయేమో, బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ చాలా రోజులతో సైడ్ వేస్ మార్కెట్ వచ్చింది. సో మీకు చూపిస్తాను చూడండి ఎందుకు అలా అంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మార్కెట్లో మూమెంటం 16th చూడు మార్కెట్ ఒక మూమెంటం ఇచ్చిందా, 17th చూడు ఒక డౌన్ సైడ్ మూమెంటం అంటే స్టిల్ లో టు హై చెప్తున్నా. ఇక్కడ ఒక మూమెంటం, 17th చూడు ఇది హై, ఇక్కడ నుంచి ఇక్కడికి లో మూమెంటం. ఓకే, 18th చూడు ఇక్కడికి ఒక మూమెంటం, తర్వాత టైం పాస్ చేసింది అది పక్కన పెట్టు మూమెంటం. తర్వాత 21st మూమెంటం ఈ లో నుంచి హై వరకు. ఓకే, తర్వాత 22న ఒక మూమెంటం. ఓకే, 22 మేబీ చిన్నది వచ్చినా పర్లేదు, బట్ 23 పెద్దది, 24 పెద్దది, అండ్ 25 గ్యాప్ డౌన్ కంటిన్యూ, 26 28 కంటిన్యూ, 29 కంటిన్యూ. సైడ్ వేస్ మార్కెట్ ఎక్కడ వచ్చింది మీకు, రాలేదు. ఇప్పుడు ఈరోజు జరిగింది అది. ఈరోజు సేమ్ మార్కెట్ ఒక రేంజ్లో ఉంది. రేపు ఏమవచ్చు, అది రేపు కూడా ఎక్స్పైరీ కాబట్టి రేపు కూడా రేంజ్లో ఉంటుంది. అది కొద్దిగా ప్రీమియం డికే అయ్యే ఛాన్స్ ఉంది. సో రేపు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించొద్దు. రేపు అయితే నేను ట్రేడ్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తాను, లేకపోతే లేదు. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ నేను జస్ట్ ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకుంటున్నాను అంతే. లెవెల్స్ ఏవి మార్చలేదు, ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ లెవెల్స్ అలానే ఉంచాను. జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఫోటో తీసుకోండి. 24,920 దీనిపైన మనకి ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే సింపుల్ ఎటువైపు ప్లాన్ చేస్తాం, అప్ సైడ్. దానిపైన అప్ సైడ్, ఓకే అప్ సైడ్, దీనిపైన కూడా ఇంకా అప్ సైడే. ఓకే, ఇది క్లియర్. ఒకవేళ కానీ మీకు 24,772 దీని కింద కానీ మీకు ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు ఏం చేస్తారు, డౌన్ సైడ్. ఈ లోపల ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫాల్స్ బ్రేక్ కొట్టించి పైకి వెళ్ళి ఇటువైపు ఫాల్స్ బ్రేక్ కొట్టించి మార్కెట్ ఉండిపోయింది అనుకోండి, లోపల రేంజ్ లో ఉండిపోయింది. ఫాల్స్ బ్రేక్అవుట్ అని ఎలాగా, ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయిన వెంటనే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఇలా మార్కెట్ ఇక్కడ ఉంది, బ్రేక్అవుట్ ఇక్కడ అయ్యింది, ఇక్కడ అయిన వెంటనే దూరిపోకూడదు. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్, ఇఫ్ ఎనీ క్యాండిల్స్ బ్రేక్అవుట్, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవగానే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్ చూడాలి. అది ఇమ్మీడియట్ గా అది బ్రేక్అవుట్ రేంజ్ లోకి వచ్చేస్తుంది అనుకో ఇమ్మీడియట్, అప్పుడు మీరు ఏం చేయకూడదు. అదే బ్రేక్అవుట్ రేంజ్ లోకి రాకుండా మార్కెట్ ఏం చేస్తుంది, ఏదైతే ఉందో బ్రేక్అవుట్ దాని దగ్గర కిందకి ఇట్లా కిందకి ట్రేడ్ అవుతుంది అనుకో, దాని అర్థం సెల్లింగ్ ప్రెషర్ మెల్లిమెల్లిగా వస్తుంది, ఇంకా ఫాస్ట్ కొంచెంసేపు అయ్యాక ఫాస్ట్ అవుతుందని. సో ఎప్పుడైనా ఒక బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్ గా మీ రేంజ్ లోకి వచ్చిందంటే అది బ్రేక్అవుట్ ఫెయిల్. సో వెంటనే దూరిపోకూడదు, చూసి ఒక 2 నిమిషాలు అయితే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీరు 15 minutes లో ఇప్పుడు క్యాండిల్ క్లోజ్ వచ్చిందా, నెక్స్ట్ ఇంకొక 3-4 నిమిషాలు ఆగండి, క్యాండిల్ ఎటు వెళ్ళిపోతుందో వెంటనే ఇమ్మీడియట్ గా లోపలికి వచ్చేస్తుంది, అదే తెలిసిపోద్ది. ఓకే, సో నా సింపుల్ వ్యూ దీని కింద డౌన్, దీనిపైన అప్, అంతే. లోపల ఉంటే మనం మార్కెట్ జోన్లో ఉంటుంది, వదిలేద్దాం, పట్టించుకోవద్దు. సెన్సెక్స్లోకి వెళ్దాం. సెన్సెక్స్లో కూడా సింపుల్ అంతే, నేను ఇంకేం మార్చట్లేదు. మొన్న నేను ఒక లెవెల్ చెప్పాను, ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది లెవెల్. సింపుల్గా డౌన్ సైడ్కి ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, సో ఇదే లెవెల్స్, ఈవెన్ సెన్సెక్స్లో కూడా సేమ్ ఇదే లెవెల్స్, మీరు కూడా చూసుకోండి. రేపు ఎక్స్పైరీ కూడా కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తాను. 81,300 దీని కింద ఒక 30 minutes క్యాండిల్ క్లోజ్, దెన్ మనం ఏం చేస్తాం 81,300, 81,200,
ఈ లెవెల్ కింద ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. సింపుల్. ఇటు అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మాత్రం ఇక్కడ ఈ పైన 81,603 దీనిపైన అప్ సైడ్. ఓకే, అప్ సైడ్ ఇక్కడ ఇటు కూడా 30 minutes క్యాండిల్ ఆర్ 81,950 దీనిపైన కూడా అప్ సైడ్. ఓకే, దీనిపైన కూడా మనకి ఏంటంటే 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఇక్కడ క్లోజింగ్ వస్తే ఆర్ ఇటువైపు డౌన్ సైడ్ 81,300 కింద క్లోజింగ్ వస్తే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. సింపుల్. ఓకేనా, ఇవే క్లియర్. మధ్యలో మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసి ఇటో వెళ్తే నేను అప్డేట్ చేస్తాను, బట్ మోస్ట్లీ టైం పాస్ చేస్తే తేడా ఉంటే నేను చెప్పేస్తాను మార్నింగ్. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు ట్రేడ్ గురించి కూడా అప్డేట్ చేద్దాం. ట్రేడ్ ఈరోజు మార్నింగ్ ఏమైందంటే, మార్నింగ్ యాక్చువల్గా మార్నింగ్ వచ్చాను. టుడే గుడ్ మార్నింగ్. టుడే ఐఎమ్ నాట్ ట్రేడింగ్ ఎనీ ట్రేడ్. ఈరోజు నేను ఏ ట్రేడ్ చేయట్లేదు. ఇఫ్ రియల్లీ గుడ్ ట్రేడ్ వస్తే ఐ విల్ అప్డేట్, లేదంటే ఇంక లేదు, నో ట్రేడింగ్ ఫర్ దట్ అని చెప్పాను. ఈరోజు మార్కెట్ కూడా కొద్దిగా తేడాగా ఉంది. ఎప్పుడు మార్నింగ్ 10 o'clock చెప్పాను తేడాగా ఉంది. బెటర్ నో ట్రేడ్, లేదంటే ట్రాప్ అయిపోతారు. ఇక్కడ అది కూడా చెప్పాను, లేదంటే ట్రాప్ అయిపోతారని. ఆల్మోస్ట్ 11-19కి నాకు ఒక ట్రేడ్ వచ్చింది. ఇది మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, ఇది 20K స్ట్రాటజీ అని. 20K స్ట్రాటజీ బట్ రివర్సల్ ట్రేడ్. నేను ఒకసారి చూపిస్తాను. సేమ్ 20K స్ట్రాటజీలోనే రివర్సల్ ట్రేడ్ అనమాట. రివర్స్ అంటే ఎప్పుడైతే 20K స్ట్రాటజీలో స్టాప్ లాస్ ఉంటుందో అప్పుడు రివర్స్ అవుద్ది మార్కెట్. ఆ టైం ఇది. ఇగో ఇక్కడ రా, ఇక్కడ చూడు, ఇగో ఇది ఇక్కడ మార్నింగ్ సెల్ సిగ్నల్ వచ్చింది. నేను ఎంట్రీ తీసుకోలేదు, డౌన్ సైడ్కే ప్లాన్ చేద్దాను. కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళం, బట్ అది నేను చేయలేదు. ఎందుకు చేయలేదు, వెయిట్ చేశాను. ఎప్పుడైతే ఇది రివర్స్ అయ్యిందో ఈ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ అయ్యాను. రివర్సల్ ఓన్లీ ఈరోజు ఒకే ఒక ట్రేడ్ రివర్సల్ ట్రేడ్. ఇక్కడ ఎంట్రీ, ఈ పైన ఇక్కడ ప్రాఫిట్ బుక్, డన్. తర్వాత ఏమైంది, మార్కెట్ ఇక్కడ నుంచి మీరు ఈ పైన ఈ కిందన ఎలా బుక్ చేస్తున్నారో ఏ లేదండి, జస్ట్ బేసిక్ ప్రైస్ యాక్షన్ చూడండి. ప్రీవియస్ డే మార్కెట్ ఇక్కడ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిందా, ఇక్కడ తీసుకుంటుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు ఈ లెవెల్ దగ్గరకు వస్తే బయర్లు, అదే ట్రై చేసింది. అండ్ మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, అదే లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. మార్నింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక క్యాండిల్ ఒక క్యాండిల్ ట్రై చేసి ఆ క్యాండిల్లో సెల్లర్స్ కానీ తీసుకెళ్ళలేకపోతే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోద్ది. సో ఆ ఒక్క క్యాండిల్ చాలు మనకి ప్రాఫిట్ కాస్త మొత్తం లాస్ వెళ్ళిపోవడానికి. సో ఎప్పుడైనా ఒక లెవెల్స్ని ఒక్కసారి ఫస్ట్ టైం కానీ మార్కెట్ వస్తే సెకండ్ టైం డెఫినెట్గా టెస్ట్ చేస్తుంది. అది ప్రీవియస్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇగో ప్రీవియస్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ మార్నింగ్ బయింగ్ ప్రెషర్ వచ్చిందా, మళ్ళీ డేలో మళ్ళీ ఒకసారి 10:45కి ఒకసారి ఇదే లెవెల్ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది. వస్తుంది, నేను అదే కదా చెప్పేది. మీరు చిన్న బేసిక్ ప్రైస్ యాక్షన్ కూడా మర్చిపోతుంటారు మీరు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇగో మార్నింగ్ ఫస్ట్ ఏమైంది, ఇక్కడ నుంచి ఒక మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ కింద నుంచి ఇక్కడ బయింగ్ ప్రెషర్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఏమైంది, సేమ్ ఇదే లెవెల్ దగ్గరకు వచ్చిందా, చూడండి ఈ లెవెల్ దాటింది, బట్ క్యాండిల్ చూడండి వెంటనే ఇక్కడ విత్ ఇన్ సెకండ్ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందా, ఎందుకు ఇక్కడ ఉంది కాబట్టే వచ్చింది. ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ టాప్ ఇక్కడ నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, నీట్గా మళ్ళీ మార్కెట్ వెళ్ళి ఇదే లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అనుకో, మరి ట్రాప్ ఎక్కడ అవుతారు? రిటైల్ ట్రేడర్ని ట్రాప్ చేయాలంటే మార్కెట్ కొద్దిగా మూమెంటం ఇస్తున్నట్టు చూపించాలి. అదే మీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెషర్ వచ్చిందా, ప్రీవియస్ కూడా ఇక్కడ చూడండి, ఇగో ఎన్నిసార్లు ఇదే లెవెల్లో ప్రెషర్ వచ్చింది. ఈ లెవెల్ చూడండి, ఇగో విక్కులు చూడండి, ఇక్కడ నేను విక్కులు మార్క్ చేస్తాను చూడండి, ఇగో 1 2 ఇక్కడ 3, ఓకే ఇదో 4 ఇదో 5 6 7 సేమ్ ఇదే లెవెల్లో ప్రెషర్ వచ్చిందా, అంతే. జస్ట్ మీరు ఈ చిన్న లాజిక్లో మర్చిపోతారు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, రివర్సల్ ట్రేడ్ అయింది, ఇక్కడ వెంటనే ఇమీడియట్ ఎంట్రీ తీసుకున్నాం, కింద నేను ఎక్కడ బుక్ చేశాను, ఈ లెవెల్లో బుక్ చేశాను. తర్వాత ఇది బ్రేక్అవుట్ ఇచ్చేది వెళ్ళింది, అది పక్కన పెట్టండి అదంతా. బట్ నేను చెప్తున్నా నా 20K స్ట్రాటజీ ప్రకారం. సో ఇక్కడ నేను రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను, ఇక్కడ ప్రాఫిట్ బుక్, ఇక్కడ ఒకవేళ మీరు 20K ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ప్రాఫిట్ బుక్ అయిపోవాలి ఈ లెవెల్లో. మీరు తీసుకోలేదంటే అది ఇంకా. బట్ ఇక్కడ మనం రివర్సల్ ఎంట్రీ తీసుకున్నాం, అది కూడా మీకు చూపిస్తాను అంతే. తర్వాత ట్రేడ్ అప్డేట్ చేశాను ఇక్కడ, ఇగో ట్రేడ్ డూ విత్ స్మాల్ క్వాంటిటీ అని చెప్పాను. ఎందుకంటే రివర్సల్ ట్రేడ్ నేను కాన్ఫిడెంట్గా తీసుకుంటాను, మీ చాలా మందికి తెలియదు కాబట్టి ఏదో బ్లైండ్గా తీసుకున్నాను అనుకుంటారు. డూ విత్ స్మాల్ క్వాంటిటీ. తర్వాత ఇప్పుడు 11-19కి 11:30కి బుక్ ప్రాఫిట్ అని పెట్టాను అండ్ డన్ ఫర్ ద డే. సో నేను ఆల్మోస్ట్ 6,600 బుక్ చేశాను, బట్ ఇది యాక్చువల్గా 9,000 వరకు వెళ్ళింది. బాగా వినండి, 9,000కి వెళ్ళింది ప్రాఫిట్. 9,000కి వెళ్ళింది కదా, అర్రే నేను 6,600 బుక్ చేశాను, అలాగా ఎప్పుడు నా మైండ్ సెట్ ఉండదు. ఎందుకంటే బుక్ చేసేసండి సన్ మీద హార్ట్ అండ్ ట్రేడ్ ఎడ్యుకేషన్ అండ్ డోంట్ హోల్డ్ ద ట్రేడ్. ఓకే, నేను అది కూడా చెప్పా, డోంట్ హోల్డ్ ట్రేడ్ అండ్ ఓవర్ ట్రేడింగ్ కూడా చేయొద్దు. డోంట్ హోల్డ్ అండ్ ఓవర్ ట్రేడింగ్, ఎందుకంటే నాకు తెలుసు మార్కెట్ ఇక్కడ కష్టపడుతుంది పైకి వెళ్ళడానికి. ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇది కిందకు వచ్చింది నాకు అప్పుడే అర్థమైపోయింది కష్టపడుతుందని.
సో ఇంకా అదే జరిగింది. ఇంకా చాలా మంది ట్రేడ్ మిస్ అయిపోయి ఉన్నారు. ట్రేడ్ మిస్ అయిపోయిన వాళ్ళందరికీ 24091 అంటే ఈ లెవెల్ చూపిస్తాను చూడండి. 24091 అంటే ఈ 24091 అంటే ఆల్మోస్ట్ ఈ హై ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 24901 24901 అంటే ఎగ్జాక్ట్గా ఈ హై కానీ బ్రేక్ అయింది అనుకో, మళ్ళీ మీకు ఒక షార్ప్ మూమెంటం ఉంటుంది, స్పీడ్ మూమెంటం ఉంటుంది. ఈ హై ఇప్పుడుది కాదు, ఈ హై చూడండి ఎప్పుడుది, ఇగో ఎక్కడి నుంచి ఉందో చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు రిజెక్షన్ తీసుకుంది అండ్ ఇప్పుడు కూడా. అందుకోసం ఈ హై కానీ బ్రేక్ అయింది అనుకో, ఒక్కసారి ఒక స్పీడ్ మూమెంటం ఉంటుంది. ఎక్కడ వరకు ఉంటుంది? ఇక్కడ వరకు ఉంటుంది. ఎక్కడ 24960 లేదంటే 25,000 వరకు ఒక స్పీడ్ మూమెంటం వెళ్తుంది. అందుకోసం ఆ హై ఇచ్చి మిస్ చేస్తే, ఒకవేళ ట్రేడ్ మిస్ చేస్తే హై కానీ తీసిందంటే, హై కానీ ఎగిరిందంటే మీరు మళ్ళీ ఒక అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. బట్ ఈరోజు డే హై కూడా బ్రేక్ అవ్వలే, ఇట్లా ఉండిపోయింది. అందులో నాకు చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేసి ఏమైనా ట్రేడ్ ఉంటే ట్రేడ్ మనం అడిగితే మార్కెట్ ఇవ్వదండి. ఇది మీరు మైండ్లో మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఈ వీడియో చూస్తున్నారో నేను మళ్ళీ చెప్తున్నా, ట్రేడ్ మనం అడిగితే కానీ ఇక్కడ నాకు ట్రేడ్ కావాలంటే మార్కెట్ ఇవ్వదు. మార్కెట్ ఇచ్చినప్పుడు, మార్కెట్కి ఒక ప్రాపర్ సెటప్ వచ్చినప్పుడు ట్రేడ్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనం దూరాలి అంతే. ఆ టైంలో ఆ టైంలో నువ్వు ఎంట్రీ తీసుకున్నావు, ఆ టైంలో నువ్వు ప్రాఫిట్ సంపాదించావా, డన్ ఫర్ ద డే చేసుకున్నావు, అయిపోయింది అంతే. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఆ టైం లోపలే. రోజంతా కూర్చుంటాను మార్కెట్లో నాకు ఎంట్రీ కావాలంటే మార్కెట్ ఇవ్వదు, నేను మొత్తం తొక్కేస్తుంది, అది పక్కా. ఇది మీలో ఎంతమంది కనెక్ట్ అయితే దయచేసి కామెంట్ చేయండి, అవును సార్ మీరు చెప్పింది నిజమే ఓకే అది. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక క్వశ్చన్, ఇంకొక వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది. డైలీ మీరు ప్రాఫిట్లు చూపిస్తున్నారు, అసలు నిజంగానే వస్తున్నాయని. ఇగో సింగిల్ ట్రేడ్ అదే 24,700, అది కూడా మీకు చూపిస్తాను. సేమ్ స్ట్రైక్ ప్రైస్ అండి, 24,700, 6,633, 6,633. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి. డైలీ ఇప్పుడు మీరు ఏదైతే టెలిగ్రామ్లో చూస్తున్నారో డైలీ ప్రాఫిట్ ఏమంది. ఆల్మోస్ట్ మంచి సక్సెస్ రేషియో ఉంది ఆ స్ట్రాటజీకి, నా స్ట్రాటజీకి మంచిగా డైలీ బయింగ్ సైడ్ మంచి ప్రాఫిట్లు వస్తున్నాయి. ఈ బయింగ్ సైడ్ ఈ స్ట్రాటజీ కనుక్కోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది మనకి ఓకే. సో ఇట్ ఈస్ గుడ్, బాగానే వస్తున్నాయి ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తే పిఎన్ఎల్ అడుగుతారు కదా. సో ఈ మంత్ పిఎన్ఎల్ ఇగో June 30 నుంచి జూలై వరకు. మీరు జూన్ మంత్ చూపించమనొచ్చు. జూన్ మంత్ నేను ట్రేడ్ చేయలేదు, అందుకు నేను ఒక పని చేస్తాను. May 1st నుంచి టిల్ డేట్, ఇగో టిల్ డేట్. ఇంకా ఈ రోజు 30, బట్ ఈరోజు ఇంకా ప్రాఫిట్ యాడ్ అవ్వదు, 6,000 ఇంకా యాడ్ అయ్యి ఉండదు, అది కూడా మీకు చూపిస్తాను. ఇది మే, జూన్, జూలై 3 నెలలు పిఎన్ఎల్. ఇది చూడండి ఇక్కడ మే మంత్, జూన్ మంత్ నేను ట్రేడ్ చేయలేదు, మ్యారేజ్ పనిలో ఉండే. ఎక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్ అసలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అవ్వలేదు, ఏప్రిల్ కూడా అవ్వలేదు. మే మంత్ కొటక్ నియోలో చేశాను, నాది 40K ప్రాఫిట్ ఉండాలి. జూన్లో అవ్వలేదు, జూన్లో మంత్ ట్రేడ్ అవ్వలేదు, వేరే పూజలు ఉండడం వల్ల. జూన్ మంత్లో అయ్యిందా, అవ్వలేదు, చేయలేదు. మళ్ళీ జూలై నుంచి స్టార్ట్ చేసాం మనం. సో ఇక్కడ మీకు ఓవరాల్గా నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ యూజ్ అయిన క్యాపిటల్ క్లియర్గా చెప్పేస్తున్నాను అంటే యూజ్ అయిన క్యాపిటల్ ఓన్లీ 80K, 80 to 1 lakh. ఎగ్జాక్ట్గా మీరు చూస్తే ఇగో 1 lakh క్యాపిటల్ యూజ్ అయింది. మీరు 80,000 to 90,000 నేను యూజ్ చేశాను. ఆల్మోస్ట్ 60,000 ఇప్పుడు ఇంకా యాడ్ అవ్వలేదు, ఈరోజు యాడ్ అవ్వాలి. అండ్ ఇంకొక విషయం కూడా మళ్ళీ మీకు చెప్తున్నానండి, డబ్బులు కూడా ఇలా అకౌంట్లో గ్రో చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైనా ప్రాఫిట్లు సంపాదిస్తే ఆ ప్రాఫిట్ని విత్డ్రా కూడా చేసుకోవాలి. మీరు విత్డ్రా చేసుకుంటేనే మీకు అది. ఇక్కడ చూడండి నా విత్డ్రా ప్రాసెస్ 25,000 ఒక 2 days నిన్న విత్డ్రా పెట్టాను 25,000. ఎందుకు? మంత్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది విత్డ్రా. ఇప్పుడు వచ్చే ప్రాఫిట్ని మీరు విత్డ్రా చేసుకోరు, తర్వాత ఇంకేంటది వదిలేస్తారు. ట్రేడ్ ప్రాఫిట్ల మీద ప్రాఫిట్లు వచ్చేయాలి, విత్డ్రా చేసుకోరు. మీరు అసలు మనీ ఎంజాయ్ చేయకపోతే మీకు ఎక్కడ వస్తుంది? నేను చెప్పింది అర్థమైందా? మీరు సంపాదించేది మీరు తీసుకోవాలి, తీసుకుంటేనే కదా దాని విలువ తెలుస్తుంది మిమ్మల్ని. మీరు సంపాదించేది తీసుకోరు, అట్లా వదిలేస్తారు. సో ఇది ఓవరాల్గా నా ఈ మంత్ పిఎన్ఎల్ ఓన్లీ 2 rates. ఆ 2 rates కూడా ఒకటి 4,000, ఒకటి 2,000. మిగతావన్నీ నావి సేమ్ అవే రేంజ్ ప్రాఫిట్. 3,000, 4,000, 10,000 ఒకటి, 5,000 ఒకటి, 2,000 ఒకటి, 9,000 ఒకటి, ఎప్పుడు అలానే ఉంటాయి. ఆ 6,000 ఒకటి, 6,000 ఒకటి, ఈ రోజు కూడా 6,000. సో ఎప్పుడు ఒక రేంజ్ నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను. సో ఇది ఓవరాల్గా పిఎన్ఎల్ ఓకే. సో ఆల్మోస్ట్ 50% అనుకోండి ROI, క్యాపిటల్కి 50-60% అనుకోండి ROI ఓకే. అదనమాట ఈ రోజుతో క్లారిటీ కదా. దయచేసి కామెంట్లో అడిగే ముందు అసలు అడగండి. యాక్చువల్ చూపెట్టకూడదు పిఎన్ఎల్ గట్ట, సిబి న్యూ రూల్స్ అసలు రూల్స్ ప్రకారం అసలు ట్రేడ్స్ పిఎన్ఎల్ ట్రేడ్స్ ఇవి ఓకే, పిఎన్ఎల్ చూపెట్టకూడదు.
బట్ మీరు కంటిన్యూగా కామెంట్ చేస్తున్నారు కదా, కొంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఓకేనా? ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీ అప్డేట్ ఛానల్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి పే చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు పే చేయకపోతే జాయిన్ అవ్వాలి, పే చేసి 499 అంత ఉంటుంది, పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ A to Z కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా A to Z కోర్స్లో మాత్రమే 20K స్ట్రాటజీ చెప్పాను, అక్కడ మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెప్పను. అది ఓన్లీ A to Z కోర్స్ పీపుల్కి మాత్రమే. 7001456759. ఓన్లీ ఒక స్ట్రాటజీ ఎవరు అంటే ఇవ్వను, ఎందుకంటే ఓన్లీ ఒక స్ట్రాటజీ కాదు కాన్సెప్ట్ ఇక్కడ. 20K స్ట్రాటజీ అనేది ఇట్ ఈస్ అ కాన్సెప్ట్. కంప్లీట్ ఒక 3-4 సినారియోలు చెక్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటాం. సో సింపుల్గా 20K స్ట్రాటజీ ఇప్పుడు నేను కోడ్ ఇచ్చాను కదా, కోడ్ ఇచ్చి లేదా స్ట్రాటజీ కాదు. A to Z కోర్స్ ఎవరైతే నేర్చుకోవాలని ఉంటుందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మిగతా వాళ్ళకి మీకు అంత టైం లేకపోతే వద్దు, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, అది వద్దు. మీరు టైం వేస్ట్ చేయకుండా నన్ను టైం వేస్ట్ చేయొద్దు. సో మీకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అబ్బోకెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.